హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చూసారా, నేనైతే ఈ స్టిచ్చింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ శారీ అండ్ బ్లౌజెస్ అయితే ట్రెండింగ్లో ఉన్నాయి కదండి. రీసెంట్గా తీసుకున్నాను నేను. సో దీన్ని అయితే కట్ వర్క్ ఇలా డిజైన్ చేసుకున్నాను అనమాట. దీనికైతే ఇంకా హెమ్మింగ్ చేయాలి. దీనికి హెమ్మింగ్ చేయాలనేసి నేను ఇలా కుట్టు వేసుకున్నాను. కలర్ థ్రెడ్ తో అయితే మనం తీసేటప్పుడు హెమ్మింగ్ వేసిన తర్వాత తీసేస్తాం కదండి, అప్పుడు ఈజీగా ఉంటుంది అనేసి కలర్ థ్రెడ్ తో వేసుకున్నాను. ఇప్పుడు క్లాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా టైలరింగ్ క్లాసెస్ అంటే మొదట మనం నేర్పించేది ఉక్సులు వేయడం, హెమ్మింగ్ చేయడం ఇలా నేర్పిస్తారు కదండి స్టార్టింగ్ అయితే. సో నేను కూడా ఇలానే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. మనకు కావాల్సింది అయితే ఒక సీజర్ లేకపోతే ట్రిమ్మర్ అండి, థ్రెడ్ అండ్ ఉక్సులు, ఇంకా ఈ నీడిల్స్ అండి. దీన్ని హెమ్మింగ్ నీడిల్స్ అంటారండి. సైజ్ అయితే నంబర్ 7 అండి. ఈ ప్యాకెట్ వచ్చి నాకు 20 రూపీస్ పడింది. ఇది హెమ్మింగ్కి కూడా యూజ్ చేస్తారు. అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ చేసేవాళ్ళు కానీ ఈ సూదులైతే యూజ్ చేస్తారండి. మీకు టైలరింగ్ షాప్ సామాన్లు దొరికే దగ్గర అయితే ఇది ఈజీగా దొరికిపోతుంది. ఇప్పుడైతే థ్రెడ్ ఎక్కించుకుందామండి. ఒక లేయర్తో ఎక్కించుకున్న, 2 లేయర్స్ ఎక్కించుకున్న ఒకటేనండి. కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. థిక్గా ఉంటుంది కదండి డబల్ లేయర్తో అయితే. అది కూడా చూపిస్తాను, ఇది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే 2 లేయర్స్, ఫస్ట్ 1 లేయర్తో ఎలా అయితే చేయాలో నేనైతే చూపిస్తాను చూడండి. ఇలా దారం ఎక్కించేసాక ఒక గంట అనేది వేసేసుకోవాలండి. నేనైతే చూపిస్తున్నాను చూడండి, అలా వేసేసుకోండి. ఇప్పుడైతే మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే మనకు ఎడమ చేతి వైపున అయితే ఎప్పుడు కానీ ఇలానే ఊసులు వేసుకోవాలండి. రైట్ సైడ్ కాజాలు అనేది ఉండాలి. చూసారా, ఇలా వేసుకోవాలండి ఎప్పటికే. కానీ అలా కాకుండా మనము రివర్స్లో వేసుకున్నామంటే మనం చీర కొంగు వేసుకున్నప్పుడు ఇలా ఎత్తినట్టు కనిపిస్తుంది. మనం ఎప్పటికే కానీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మాత్రమే ఉక్సులు వేసుకోవాలి, సరేనా? ఇప్పుడైతే ఉక్సులు ఎలా వేయాలో చూసేద్దామండి. లెఫ్ట్ హ్యాండ్తో మనం ఇలా క్లాత్ పెట్టుకోవాలండి. ఇలా ఉక్స్ తీసుకొని ఒక వేలి కింద, బొటన వేలి కింద ఇలా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. ఇలా సూదినైతే కింద నుంచి పైకి తీసుకోవాలండి. ఫస్ట్ అయితే గంటు అనేది పడదు. ఫస్ట్ అయితే ఇలా కింద నుంచి పైకి తీసుకోవాలి. చూసారా, ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్నట్టయితే మళ్ళీ మనం నెక్స్ట్ ఇలా సూదిని గుచ్చి ఈ కింద దారం ఉంది కదండి, ముందుగా మనం వేసాం కదా, ఆ దారాన్ని అయితే మనము వేలి కింద పట్టుకోవాలి. ఈ సూదికి ఉంది కదండి దారము, దీన్ని అయితే ఇలా కుడివైపు నుంచి ఎడమ వైపుకు తీసుకోవాలండి. చూడండి, ఇలా చూడండి తెలుస్తుంది. ఇలాగే మనం ఇంకొకసారి కూడా చేయాలండి. ఇలా కుడివైపు నుంచి ఎడమవైపుకి ఇలా తీసుకొనేసి దీన్ని అయితే ఇలా లాగితే గంట అనేది పడిపోతుందండి. చాలా స్ట్రాంగ్ గంట అయితే పడుతుంది. ఇలా ప్రెస్ చేసుకొని మనము దీన్ని అయితే ఇలా తీసుకోవాలండి. చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా ప్రెస్ చేయాలి. ఈ దారాన్ని ఇలా వేలు కింద పెట్టుకోవాలి. సూదికున్న దారాన్ని ఇలా చుట్టేయాలి, సరేనా? ఇలా చేసినట్టయితే గంట అనేది చాలా స్ట్రాంగ్గా అయితే పడుతుంది. చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారండి, బ్లౌజ్ అయితే బాగుంటుంది కానీ 2-3 సార్లు వేసుకునేసరికి బుక్స్లు అనేది ఊడిపోతున్నాయి అని కంప్లైంట్ చేస్తారు చాలామంది. వేరే వాళ్ళకి నేను విన్నాను. కాకపోతే నేను ఇట్లా వేస్తే కనుక అసలు బ్లౌజే పోతుంది కానీ బుక్స్లు పోవన్నమాట, అలా ఉంటుంది. ఇంకా 4 లేయర్స్ వేసుకుంటే ఇంకా స్ట్రాంగ్ ఉంటుందండి నిజంగా. చూసారా, ఇలా వస్తుందండి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా. ఇలా చేయండి. ఒకవేళ మీకు ఈ థ్రెడ్ మీద కనిపించట్లేదంటే నేను వేరే థ్రెడ్ వేసి 4 లేయర్స్ మీద వేసి మీకు చూపిస్తాను చూడండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు ఇలా చేయండి, మీరు ఖచ్చితంగా నేర్చుకుంటారండి. ఇంట్లో ఉండే ఇప్పుడు చాలామంది నేర్చుకుంటున్నారండి. టైలరింగ్ అనేది ఎవ్వరికీ సొత్తు కాదు, మనం అందరం నేర్చుకోవచ్చు. ఎవరి డ్రెస్సెస్, ఎవరి బ్లౌజెస్ కానీ వాళ్ళు కుట్టుకొని వేసుకుంటే ఆ కాన్ఫిడెన్సే వేరు. అంతేకాకుండా మనం వేరే వాళ్ళ డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ కుడితే కూడా మనకి కొద్దిగా డబ్బులు వస్తాయి కదా. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కూడా పెరుగుతుంది అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కూడా చాలా పెరుగుతుందండి. మన ఖర్చులకైనా మనం తీసుకున్న వాళ్ళు అవుతాము. ప్రతిదానికి మగవాళ్ళని అడగాలంటే బేజారు అవుతుంది కదండి. చూడండి, ఇలాగైతే మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఈ గంట వేసుకోవాలండి. పైన ఈ హుక్ ఉంటుంది కదా, అక్కడ వేసినప్పుడు ఈ హుక్ను అయితే ఇలా గంటు వేసుకోవాలి. ఇలా పైకి ఒక తీసుకొని 2-3 సార్లు దీన్ని లోపల నుంచి అయితే ఇలా రౌండ్ తీసుకోవాలండి. ఇప్పుడు గంటు వేసేస్తే ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. మొత్తానికి స్ట్రాంగ్గా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.